హాయ్ అండి అందరికీ. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మందిరానికెళ్ళొచ్చిన తర్వాత వంట చేసేసి పిల్లలకైతే పెట్టేసి అందరం తిన్నాము. ఆ తర్వాత నేనైతే పడుకున్నా. నేను పడుకొని లేచేలోపైతే వీళ్ళు ఈ పొటాటో బాల్స్ అయితే చేశారు. యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలో చూసి చేస్తున్నారు. ఎలా చేశారంటే ఇప్పుడైతే నేను చెప్తున్నాను. ముందుగా అయితే బంగాళదుంపలు అవన్నీ కూడా అయితే ఉడికించుకొని వాటికున్న పొట్టంతా కూడా అయితే తీసేసి స్పూన్ సహాయంతో మెత్తగా స్మాష్ అయితే చేసేసుకోవాలి. అలాగనే వీళ్ళు వీడియో కూడా అయితే తీశారు. ఇంకా షార్ట్ వీడియోగానే పెడదాము పిల్లలు చేసింది గుర్తుగా ఉంటుందని చెప్పేసి స్పూన్‌తో మెత్తగా స్మాష్ చేసేసిన తర్వాత మొక్కజొన్న పిండి ఒక 3 స్పూన్లు, అలాగనే బియ్యపు పిండి కూడా అయితే వేసేసుకోవాలి. బియ్యం పిండి కంపల్సరీగా వేసుకోవాలండి. మొక్కజొన్న పిండితో అచ్చంగా చేస్తే ఏంటంటే బాల్స్ అనేది సాగే గుణం అయితే ఉంటుంది వాటికి. ఇక్కడొచ్చేసి రుచికి సరిపడా సాల్టు, కొంచెం కారము, మిరియాల పొడి కూడా అయితే వేసుకోవాలి. నేను ఇది కలిపే లోపు లేచాను. తర్వాత నేనైతే మిరియాల పొడిని బియ్యపు పిండి అయితే వేశాను. పిల్లలకి తెలీదు కదండీ. ఇక్కడేసి అవన్నీ కూడా వేసేసుకొని మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత చిన్న సైజులో బాలులాగా అయితే చేసేసుకోవాలి. పెద్ద సైజులో చేసుకుంటే ఆయిల్‌లో వేసినప్పుడు పై వరకైతే వేగుతుంది. లోపల పిండి అనేది ఉడకకుండా అయితే ఉంటుంది. చిన్న సైజులో మాత్రమే చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లో టు మీడియంలో పెట్టేసుకొని గ్యాస్ వేయించుకోవాలి. ఇదిగో వీళ్ళిద్దరు కలిసి ఈ పొటాటో బాల్స్ అయితే చేస్తున్నారు. ఒక పక్కేమో బాల్స్ చేసినయేమో వేయించుతున్నారు ఆయిల్‌లో. ఒకళ్ళేమో బాల్స్ చేస్తున్నారు. ఇదిగోండి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే గోల్డెన్ కలరు వేయించుకోవాలి. మరీ మాడిపోతే చేదొస్తుంది. చేదొస్తే అస్సలు టేస్ట్ అనేది ఉండదు. వీటిలో టమోటా కెచప్ అయితే బాగుంటుంది. ఇంకా ఈ విధంగా చేసినవి ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నారు. ఇంకొక అమ్మాయి ఏమో బాల్స్ అన్నీ కూడా అయితే చేయటం అయిపోయింది. లోపల చూడండి ఎంత చక్కగా బాల్ అయితే ఉడికిపోయిందో. ఇంకా ఈ పొటాటో బాల్స్‌తో పాటు చాయ్ కూడా అయితే పెట్టేసింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి.